అస్సలాముఅలైకుం. ఈరోజు రిటైర్ అవుతున్న సయ్యద్ యూసుఫ్ గారు మా సొంత బాబాయ్, మా నాన్నగారి సొంత తమ్ముడు. ముందుగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ విద్యుత్ సంస్థతో ఎన్పిడిసిఎల్తో మా కుటుంబానికి చాలా అభినవ సంబంధం ఉంది. ఎందుకంటే మా పెద్దనాన్నలు కానీ, మా నాన్నగారు సయ్యద్ మహబూబ్ అలీ గారు కానీ, మా బాబాయ్ గారు చాలామంది ఈ సంస్థలో పనిచేశారు. ఇందాక యూనియన్ లీడర్ గారు చెప్పారు, ఈ సంస్థలో బంధుమిత్రులకి బోర్ కొట్టవచ్చు నేను చెప్పే విషయం, కానీ కొన్ని విషయాలు తెలవాలి అని. అయితే సార్, మీరు చెప్పిన విషయాల్లో చాలా విషయాలు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మీరు చెప్పారు ప్రకృతి విపత్తుల కాలంలో ఎలా చెట్లు పడిపోయి ఉంటాయి, తుఫాన్ల కాలంలో ఎలా మీ విద్యుత్ సంస్థ కార్మికులు పనిచేశారని. అది మా నాన్నగారి ద్వారా, మా బాబాయ్ గారి ద్వారా మేము కళ్ళతో చూసాము చాలాసార్లు. అయితే విద్యుత్ సంస్థకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే, మిగతా చాలా గవర్నమెంట్ కంపెనీస్ 9 గంటలకు వచ్చామా 6 ఇంటికి వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. కానీ విద్యుత్ సంస్థ అలా కాదు. 24 గంటలు ఎప్పుడు ఎక్కడ ఏ ఎమర్జెన్సీ అవుతుందో తెలియదు. 24 అవర్స్ చాలా ఎప్పుడు ఏం జరిగినా, ఎప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా వెళ్ళి సమస్య పరిష్కరించడానికి రెడీగా ఉంటారు. ఆ విషయం నేను మా నాన్నగారు, బాబాయ్ గారి విషయంలో చాలాసార్లు చూశాను. నేను తుఫాన్లు, వర్షాలు వచ్చినప్పుడు చెట్లు పడిపోయి ఉంటాయి. ఇప్పుడు ఉన్న వర్కర్స్కి ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, వాట్సాప్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అయితే మా నాన్నగారు, బాబాయ్ గారు ఉద్యోగం స్టార్ట్ చేసిన కొత్తల్లో వాట్సాప్ ఫెసిలిటీ, వీడియో కాల్స్ ఫెసిలిటీ ఉండేది కాదు. ఒకసారి పొద్దున్న ఇంటికి నుంచి వెళ్ళేవాళ్ళు, ఏ గారు ఫోన్ చేశారు లైన్లోకి వెళ్ళాలంట అని వెళ్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేదాకా మాకు టెన్షనే ఉండేది. అరే డాడీ ఎక్కడున్నారో, బాబాయ్ ఎక్కడున్నారో అని ఒక టెన్షన్ ఉండేది. ఎందుకంటే వెంటనే ఫోన్ చేసి ఎక్కడున్నారో అని కనుక్కునే ఫ్లెక్సిబిలిటీ ఉండేది కాదు. మా కుటుంబం నుంచి కూడా ఒక్కొక్కరుగా రిటైర్ అవుతున్నారు. ఈరోజు మా బాబాయ్ గారు రిటైర్ అవుతున్నారు. ఒక పక్క ఆనందంగా ఉన్నా కూడా ఒక పక్క కొంచెం బాధగా కూడా ఉంది, ఎన్పిడిసిఎల్ నుంచి రిటైర్ అవుతున్నందుకు. అయితే మా బాబాయ్ గారు ఇంత తొందరగా రిటైర్మెంట్ రోజు వస్తుందని అంటే వచ్చినట్టు అనిపించట్లేదు. ఎందుకంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా, 9th or 10th క్లాస్లో ఉన్నా నేను. అప్పుడు మా బాబాయ్ గారికి ఉద్యోగం వచ్చింది, అంటే నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేశారు. సో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగంలోకి తీసుకునే ప్రొసీజర్ ఎలా ఉందో నాకు తెలియదు. కానీ అప్పుడు ఈ ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా పోలెక్కి చూపించాలి. పోలెక్కి చూపిస్తేనే కాన్ఫిడెంట్గా వాళ్ళు పోలెక్కి దిగడం చూపిస్తేనే వాళ్ళకి ఉద్యోగం కన్ఫర్మ్ చేసేవాళ్ళు. అయితే మాకు చెప్పొచ్చో లేదో కానీ మా ఇంట్లో సార్, మా కుటుంబ సభ్యులు మేమందరం కొంచెం హెల్తీ పర్సన్స్, కొంచెం భోజన ప్రియులు, కొంచెం హెల్తీ పర్సన్స్. మేము బక్కపరచని మనుషులం కాదు, మేము బక్కపరచని మనుషులం కాదు, అందరం కొంచెం హెల్తీ పర్సన్సే. పోల్ ఎక్కాలంటే మాకు చాలా ఇది. కానీ మా బాబాయ్ నాకు గుర్తుంది, మా తమ్ముడు వాళ్ళకి ఎంత గుర్తుందో నాకు తెలియదు, కానీ నాకు గుర్తుంది. సార్ సెలవులకి ఎప్పుడు బాబాయ్ ఇంటికి వచ్చేవాళ్ళం, సమ్మర్ హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ ఏదైనా. అయితే పోలెక్కి చూపించాలి, జాబ్ రావాలంటే మా బాబాయ్ గారు కూడా కొంచెం హెల్తీ పర్సను. అప్పుడు డైటింగ్ చేసి వెయిట్ చాలా లాస్ అయ్యి ప్రాక్టీస్ చేసి పోల్ ఎక్కడం దిగడం ప్రాక్టీస్ చేసి వెయిట్ లాస్ అవ్వడం కోసం కడుపు మార్చుకున్న రోజులు నాకు గుర్తున్నాయి. తినకుండా బాధలో ఉండడం. మా పిన్ని గారు కూడా చాలా సపోర్ట్ చేశారు, జమీలా గారు. మా బాబాయ్ గారికి ఉద్యోగం రాకముందు టెంపరీగా చాలా తక్కువ జీతంతో పనిచేసిన, కష్టాలు అనుభవించిన రోజులు ఉన్నాయి. మా పిన్ని గారు, జమీలా గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఒక భార్యగా. నిజంగా ఈరోజు రిటైర్ అవుతున్నందుకు ఒక పక్క హ్యాపీగా ఉన్నా, ఒక పక్క కొంచెం బాధగా ఉంది. సో చాచా, హ్యాపీ రిటైర్మెంట్. మీరు మిగతా లైఫ్ హ్యాపీగా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. మా తండ్రి తర్వాత తండ్రి సమానులు. సార్, స్పెషల్ గెస్ట్ ఏడి ఎదులపురం ఓకే సార్ మాట్లాడుతున్నారు. అధ్యక్ష వహించిన కూసుమంచి ఏడి గారికి, ఇందరి గారికి, అదేవిధంగా టీవీ చేసిన ఈ ఆపరేషన్ రూరల్ నాయకుల సార్కి, ఇప్పుడు T27 లీడర్ సత్యనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా రవికుమార్ సార్, మన ముందరపు శ్రీనివాసరావు గారు,
సయ్యద్ యూసుఫ్ గారు వారి ఫ్యామిలీకి, అదేవిధంగా వారి బంధుమిత్రులకు, ఖమ్మం రూరల్ డివిజన్ సెక్రటరీ ప్రెసిడెంట్ 327 సెక్రటరీ ప్రెసిడెంట్ గారులకు, అదేవిధంగా మన ఓఎన్ఎస్ స్టాఫ్ చేసిన బచ్చోడు సెక్షన్ నుంచి చేసిన ఓఎన్ఎస్ స్టాఫ్ అందరికీ నమస్కారాలు. యాక్చువల్గా మన యూసుఫ్ గారు రిటైర్మెంటు దగ్గర ఉంటుందని నేను కూడా అనుకోలేదు. కాకుంటే లాస్ట్ ఇయర్ నేను కూసుమంచి డివిజన్లో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ ఒక మనకు రిటైర్మెంట్ వస్తుంది. సో అప్పుడు చూసి అంటే ఇంత తొందరగా రిటైర్ అవుతున్నారా అని చెప్పేసి అనుకున్నాం. వాస్తవంగా యూసుఫ్ గారు డెడికేటెడ్ పర్సన్ నేను చూశాను. నాకు యూసుఫ్ గారు అంటే నేను కూసుమంచి సబ్ డివిజన్ ఏడీగా ఉన్నప్పుడు అంటే వర్క్ విధంగా ఇక్కడ తెలుసు, కానీ నాకు 2011 నుంచి యూసుఫ్ గారు తెలుసు. ఎలా అంటే అజార్ నా దగ్గర స్పాట్ బిల్లర్ నేను మంచుకొండ ఏగి ఉన్నప్పుడు అజార్ స్పాట్ బిల్లింగ్ చేశాడు. సరే తను ఏంటంటే ఆపరేటర్ కమ్ స్పాట్ బిల్లర్. ఒక్కోసారి ఆయనకు డ్యూటీ ఉండడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ బిల్లింగ్కి రాకపోయేది. సో నెక్స్ట్ మనం ఏం చేసేది, నెక్స్ట్ ఫర్దర్గా మనకు టెన్షన్ తోటి తట్టుకోలేక యూసుఫ్ గారికి ఫోన్ చేసేది. ఏమంటే యూసుఫ్ గారు మన అజార్ రాలేదు ఇది అంటే ఎంత అంటే మన ఎంత టెన్షన్లో ఉండి మాట్లాడినా తను మాత్రం చాలా కూల్గా, అంటే మేము కూడా చాలా కూల్ అయిన పరిస్థితులు, సార్ వస్తారు సార్ పంపిస్తాను సార్ అని చెప్పేసి ఒక అర్ధగంట తర్వాత 30 గంట తర్వాత నాతో అదే మాట్లాడుతుంది. సరే ఆ టైంలో యూసుఫ్ గారు మాట్లాడిన తర్వాత అదే ఏం మాట్లాడబోయేది, అంత కోపం వచ్చినా కానీ ఏం అనబోయేటువంటి. సో ఆ విధంగా ఆయన వ్యక్తిగతంగా కూడా ఇక్కడ వచ్చాక కాకరవాయి లైన్ ఇన్స్పెక్టర్ జాకీర్ వెళ్ళిన తర్వాత తను వచ్చాడు. ఆ ఏరియాలో కూడా అంటే మన పిల్లలు వీళ్ళు ఉన్నా కానీ కలెక్షన్ విషయంలో వచ్చేసరికి నేను ఎర్లీగా లైన్ ఇన్స్పెక్టర్ క్యాడర్ దాకా నేను మాట్లాడేటోడు, మన వాళ్ళందరికీ తెలుసు. సో లైన్మెన్ జేఎల్ఎం కూడా మాట్లాడేటోడు. ఏ రోజు మాట్లాడినా 8:30 లోపు ఎప్పుడు మాట్లాడినా ఎక్కడున్నారు యూసుఫ్ గారు అంటే సార్ ఏనుగొండ దానిలో పిఆర్ కలెక్షన్ చేస్తాను సార్, అక్కడ సోనిపురం వచ్చాను సార్, మంగళవాడ దానిలో కలెక్షన్ చేస్తాను సార్ అని చెప్పి. అంటే ఆయన పట్టుదల అనేది అంటే డిపార్ట్మెంట్కు ఆయనకు ఉన్న అంటే ఏరే ధ్యాస లేదు, ఏం లేదు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఉద్యోగాలు చేసుకుంటారు. వాస్తవంగా సార్ 327 నాయకులు కూడా చెప్పేది నేనేంటంటే ఈ రోజుల్లో మన పేరుతో పాటు మన అసోసియేషన్, నేను ఈ అసోసియేషన్ మెంబర్ని సార్ అని చెప్పుకునే రోజుల్లో నాకు కూడా ఈ రోజు నేను ఇక్కడ దాకా వచ్చినప్పుడు కూడా యూసుఫ్ గారు 327 లీడర్ అని నాకు మెంబర్ అని తెలియదండి. 327 మెంబర్ అని నాకు తెలియదు యూసుఫ్ గారు. అంటే ఈ రోజులో ఏంటంటే ఫస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఎవరైనా జాయినింగ్ మా దగ్గర వచ్చినప్పుడు కూడా సార్ నేను లైన్ ఇన్స్పెక్టర్ని సార్, నేను 327 మెంబర్ని సార్ అంటే, లేదా నేను 1104 మెంబర్ని సార్, నేను సిఐటి మెంబర్ని సార్ అనే రోజుల్లో. కానీ ఏ రోజు కూడా తను నాకు నేను ఈ యూనియన్ సార్ నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి సార్ అని ఏ రోజు చెప్పలేదు. ఒక చిన్న ఏంటంటే ఇక్కడ మనకు కాకరవాయికి ఇక్కడ నుంచి మాకు నేను గతంలో నాకు బచ్చోడు అంటే ఉన్న సెక్షన్లో నాకు బచ్చోడు వచ్చిందంటే నాకు సొంత ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ నాకు ఎలా ఎప్పటికీ ఉంటుంది అది. సో దీన్ని చేయాలనేతో పాటు ఎప్పటికీ మనకు కొంచెం ఫస్ట్ చేసిన దగ్గర కొంచెం మంచిగా ఉంటుంది అనేది ఒక ఆలోచన ఉండేది. నాతో పాటుగా సత్యనారాయణ రెడ్డి గారికి కూడా బచ్చోడు అంటే చాలా ఎలా ఉంటుందంటే ఆయనకు ప్రేమ ఒక టైప్ ఆఫ్ ప్రేమ ఉంటుంది ఇక్కడ. సో సత్యనారాయణ రెడ్డి గారికి ఎందుకనేది ఆయనకు తెలుసు, నాకు తెలుసు అది. సో మన శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు ఇప్పుడు ఇందాక, అంటే ఈ 33 లైన్ చేసినప్పుడు సార్ ఎంత ఇబ్బంది పడ్డారు అనేది కూడా. అంటే ఆ ఫీలింగ్ అలా ఉండిపోతుంది అని మనం ఉద్యోగం చేసినప్పుడు ఆ ఫీలింగ్ మళ్ళీ ఉండిపోతుంది. అందుకే బచ్చోడు మనం ఏం చేయాలన్నా ఈ ప్రజల్లో ఈ రైతులు కానివ్వండి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే మన ఇబ్బంది పడుతున్నారంటే ఫీల్ అయ్యి నాకు బచ్చోడు నుంచి కాకరాయికి ఓన్లీ సింగిల్ లైన్ ఉండేది. అప్పుడు యూసుఫ్ గారు కూడా ఉన్నారు, నేను ఉన్నాం, అందరం ఉన్నాం. నైటు సడన్గా 2:30 కరెంట్ లేదు, కాకరాయి నుంచి ఫోన్ ఇచ్చింది. మన మేనేజ్మెంట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనకు తెలిసిందే కదా. సో ఆ విధంగా మేనేజ్మెంట్ లేకున్నా కానీ మన కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చింది. సరే మేమంటే కొంచెం యూత్ కొంచెం యంగ్ ఉన్నాం కాబట్టి వచ్చేసాం. 2:30కే బయలుదేరి నేను కాకరాయి ఇచ్చాను. నేను నాకంటే ముందు ఉన్నాడు ఆయన. సో ఆ ఏజ్లో ఆయనకి రిటైర్మెంట్ దగ్గర ఉన్నానని తెలిసి కూడా నేను పెద్దగా ఒత్తిడి చేయకపోయేటోని, కింద ఉన్న వాళ్ళకి మాత్రం బాగా ప్రెజర్ చేసి అయినా పని చేసుకునేటోళ్ళం అని వాళ్ళు అంతా చేసి ఉన్నారు. ఇక అక్కడ వచ్చిన తర్వాత ఆయన చూసి ఒక విధమైన సంతోషం అనిపించింది. ఈ రోజుల్లో కూడా మన డిపార్ట్మెంట్లో ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మన డిపార్ట్మెంట్ ఇంతగానో నడుచుకుంటూ పోతుంది. మనకు కూడా పబ్లిక్లో ఆ గౌరవం అనేది ఇంకా మనం కాపాడుతున్నాం అంటే ఇలాంటి వాళ్ళ వల్ల కాపాడుకుంటున్నాం అని చెప్పేసి
ఆ రోజే అనుకున్నాం మనం. సో ఇలాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు, ఇంకా ఇప్పటికీ ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇంకా వచ్చేటోళ్ళు కూడా ఇలాంటి వాళ్ళను చూసి నేర్చుకోవాలని, ఇంకా ముందు ఫర్దర్గా ఇప్పుడు ఏఎల్ఎంలు కానివ్వండి, డిఎల్ఎంలు కానీ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటుంది. అదేవిధంగా మనకు గవర్నమెంట్కు 2004 దాకా ఇది ఉండే మనకు పెన్షన్ ఉండేది, మనకు 99 దాకానే ఉన్నది. సో ఆన్ ఫార్ విత్ గవర్నమెంట్ తోటి ఇవ్వాలని మీ అసోసియేషన్లు యూనియన్లు అందరూ పోరాడుతున్నారు. అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే 327 వాళ్ళ లీడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ పై లెవెల్లో స్టేట్ లెవెల్లో లీడర్స్ కూడా ఇవన్నీ తీసుకెళ్ళేసి ఈ ప్రజాపాలనలో అది సాధిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మన యూసుఫ్ గారి యొక్క శేష జీవితం అంటే యాక్చువల్గా నాకు అది వర్క్ చేస్తారని, ఆఫీస్ వర్క్ చేస్తారని తెలియదు, లేకుంటే ఆ విధంగా కూడా వాడుకునేటువంటి నేను పిఆర్ బుక్ వరకే పరిమితం అనుకున్నా. కానీ మీరు అందరూ చెప్పిన తర్వాత నాకు తెలిసింది. సో అది మిస్ అయినని అనుకుంటున్నా. వారి యొక్క ఏదైతే ఉన్న శేష జీవితం మంచిగా ఉండాలని అల్లాను కోరుకుంటూ, అదేవిధంగా ఇక మన 327 సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఉన్నారు. సరే మా డివిజన్ నుంచి రిటైర్ అవుతున్నారు, మీరు ఏదో తొందరపడి మేము హెడ్ క్వార్టర్కి తీసుకెళ్తామని మాత్రం అలాకండి. మా దగ్గర కూడా మా మెంబర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. 327 కానివ్వండి, మా అసోసియేషన్లో ఇక్కడ మా డివిజన్ లెవెల్లో కూడా మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. సో మా యొక్క మెంబర్ని మా డివిజన్లోనే ఇవ్వాలని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రిటైర్డ్ ఎల్ఏ గారు జారీగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు. సత్యారెడ్డి గారు, రవి గారు, నరసింహ్ గారు మరియు మా సత్యదేవి గారు, జేడీ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మా ఈడబ్ల్యూ బ్యాచ్ చాలా వరకు కష్టాలను ఎదుర్కొని చాలా వరకు అన్ని రకాలుగా జీరో కాడి నుంచి వచ్చిన మా బ్యాచ్ అండి. ఈరోజు రిటైర్డ్ అయిపోయింటే చాలా వరకు బాధాకరంగా ఉంటుంది. కొంత నాలాంటి వాడికి సబ్జెక్టు పెద్దగా చదువు లేకుండా అక్కడ లేకపోయినా 10th చదివినా కానీ మాకు మిగతా చదువుకున్న బ్యాచ్ హెల్ప్ చేసేవాళ్ళు. యూసుఫ్ కూడా ఆ తిరుమలపాలెంలో ఆ వీడియోలో ఉన్నప్పుడు ప్రక్రియలు చేస్తూ అతనికి సలహాలు ఇచ్చేవాడు. అతని మీద ప్రేమతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాకు కొన్ని తెలియకపోయినా కానీ మొండిగా బండ లెక్క బాగా పనిచేసేవాళ్ళం. అప్పట్లో 30 KV మమ్మల్ని సారు పాండంగారయ్య గారు ఉండగా పోల్స్ ఒక ఎస్ఎస్లో పోల్స్ లైన్లో కూడా మమ్మల్ని వాడుకొని మాకు సరి అయిన జీతాలు లేక ఇంట్లో వెళ్ళక చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నాం. ఆ రోజు సమస్యలు ఈరోజు గుర్తుకొస్తే చాలా బాధాకరంగా ఉంది. మా పిల్లలు మన వీడబ్ల్యూ బ్యాచ్లో యూసుఫ్ అయితే మన మొత్తం టోటల్గా కూడా చాలా వరకు అసలు మా వీడబ్ల్యూ బ్యాచ్ అంటేనే మాకు వెనకాల అండదండలు అత్తమామలు ఎవరు ఏమీ లేవండి. ఒక జీరో కానించి పిల్లల్ని చదువుకోవడానికైతే పెళ్ళిళ్ళ కానించి కూడా ఒకరికొకరు బాధలు చెప్పుకుంటూ ఈ రకంగా ఫ్రెండ్షిప్ అయిందండి మా జీవితం. అంటే బాధలు పంచుకొని బాధలు తెలుసుకొని ఇప్పటివరకు కూడా మా ఫైనాన్షియల్లీ కూడా మాకు ఇట్లా కంటిన్యూ అవుతున్నాం. నాకు బాధ ఉందంటే మీకు బాధ ఉంటే మాకు అని ఈ రకంగా కంటిన్యూ అవుతున్నాం. ఈరోజు మా వీడబ్ల్యూ బ్యాచ్ దిగిపోతున్నారు అంటే నాకు ఒక రకంగా బాధాకరంగా ఉంది. అందులో మన డిపార్ట్మెంట్లో కూడా సార్ అన్నటువంటి తిప్పారెడ్డిగూడిలో ఉండగా సారు మనకి అక్కడ ఉండగా మా ఇంటికి వచ్చారంటే భోజనాలు రెడీ. చెట్లపాడులో కూడా నా భార్యను కూడా ఇబ్బంది పెట్టేవాడిని. మన ఎక్కడికైనా పోతే పెడతారు, కనీసం మన భోజనాలు పెట్టాలి, ఛాయ్ ఇవ్వాలి అనేది. నేను ఇప్పుడు ఏ ఒక్క ఊళ్ళో ఖమ్మంలో చీమలపాడు కూడా ఇప్పుడు మన చెప్తారు, రాజయ్య గారు కూడా చెప్తారు. అసలు అక్కడ కంటిన్యూగా వంటలు భోజనాలు పిల్లలు నాకు సహకరించేవాళ్ళు, పనిచేసేవాడిని. అట్లా మా బ్యాచ్ అనేది ఆ రకంగా కష్టపడి పైకి వచ్చేవాడిని. ఈరోజు దిగిపోతున్నామంటే బాధాకరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మా ఆయుష్ ఆరోగ్యాలు అంతా బాగుండాలని కోరుకుంటూ ఈ పెద్దల ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పదవి విరమణ సన్మాన గ్రహీత యూసుఫ్ ఎల్ఐ గారికి ఈ సన్మాన సభకు అధ్యక్షత వహించిన కూసుమంచి ఏడీ గారికి, సభకు హాజరైన ఏదులాపురం ఏడీ గారికి, అదేవిధంగా 327 నాయకులైన సత్యనారాయణ గారికి, రవిజయ గారికి, ఈ సన్మాన సభకు హాజరైన వాళ్ళ బంధుమిత్రులకు, మా తోటి ఎంప్లాయీస్ అందరికీ
ఈ మధ్యాహ్న కాల నమస్కారం. ప్రతి ఉద్యోగికి జాయినింగ్తో పాటు రిటైర్మెంట్ అనేది సరస్సు. జాయినింగ్తో ఏ రోజైతే జాయిన్ అవుతారో రిటైర్మెంట్ కూడా ఫిక్స్డ్ డేట్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో వివిధ ప్రాంతాల్లో వివిధ అధికారుల కింద వివిధ కన్జ్యూమర్ల మధ్య కొన్ని బంధాలు ఏర్పడుతుంటాయి. ఆ బంధాలను షేర్ చేసుకునేటానికి ఈ సన్మానం వేస్తారు. 2 సంవత్సరాలు పనిచేసిన యూసఫ్ ఎల్లయ్య గారితో మీకు ఆయనకున్న సంబంధాలను షేర్ చేసుకోవడానికి సన్మానం ఏర్పాటు చేస్తున్నారు. రేపటి నుండి యూసఫ్ ఎల్లయ్య గారి గారికి బాగున్నారా అని ఒకటి మాటలు మాత్రమే మాట్లాడుతుంది తప్ప అక్కడ పనిచేసినప్పుడు ఆ సంఘటన జరిగింది, ఈ సంఘటన జరిగిందని మనం షేర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, అంత సమయం కూడా ఉండదు ఎవరికి. యూసఫ్ ఎల్లయ్య గారి గురించి చెప్పేది కానీ మీకు నాకు ఆ లెవెల్కి నేను వెళ్ళను కాబట్టి ఏఈగా నేను వచ్చిన 3 years నుంచి అబ్జర్వ్ చేసినట్టు ఇప్పుడు మీరందరూ షేర్ చేసిన సంఘటనను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఓఎంఎం కార్మికుడు ఒక పేపర్ వర్క్ చేయడానికి ఒక అధికారి కింద ఉన్నాడంటే ఎంతో నమ్మకస్తుడని విషయం. అందరికీ చదువు వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ అందులో నమ్మకస్తుడిని మనం పెట్టుకుంటాం. ఒక పేపర్ వర్క్ అంటే ఆ పేపర్లో ఉన్న ఏఈకి ఉన్న అన్ని సీక్రెట్స్ అతనికి తెలుస్తుంటాయి. అతను నమ్మకస్తుడు కాబట్టి ఆ పేపర్ వర్క్ ఆయనకు అప్పచెప్పారు. ఇలాంటి వాళ్ళు చాలా అర్థంగా ఉంటారు. అతను ఎక్కడ పని చేసినా దీన్ని బట్టి అర్థమవుతుంది అతను కింద వాళ్ళకి కానీ అతను పై వాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టే స్వభావం గల మనిషి కాదు. తనకు అప్పచెప్పిన బాధ్యతను చిత్తశుద్ధితో పనిచేసే స్వభావం గల వాళ్ళకే అధికారులు కూడా నమ్మకంగా పని అప్పచెప్తుంటారు. ఆ నమ్మకాన్ని ఆయన కాపాడుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో కూడా ఒక లైన్ ఇన్స్పెక్టర్ స్టేజ్లో మన అందరం కూడా ఎవరిని స్పాన్సర్ చేయాలో ఒక బెస్ట్ ఎంప్లాయీ అవార్డుగా అంటే అందరి నుండి ఏకదాటికి వచ్చిన సబ్ డివిజన్ సెక్షన్ నుండి యూసఫ్ ఎల్లయ్య ప్రపోజ్ చేస్తే బాగుంటుందని ముక్త కంఠంతో యునానిమస్గా డిక్లేర్ చేశారు. అతను చేసిన సర్వీస్ కావచ్చు, అతని అధికారులకు నమ్మకంగా ఉండటం కావచ్చు, అతని పని విధానం అందరికీ నచ్చింది కాబట్టి అతన్ని మనం రికమెండ్ చేసాం. దానికి ఆయన అర్హుడు అంతే, ఆ పోస్ట్కి ఆ అర్హతకి ఆ అవార్డుకి ఆయనకు అర్హుతులని మనం చెప్పచ్చు. ఇప్పటిదాకా చాలా ఆరోగ్యం అంటే ఎన్ని సంవత్సరాలు దగ్గర 39 సంవత్సరాలు పనిచేసినా కానీ మనం నిరంతరం మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది నిరంతరం ప్రమాదాల మధ్యలో పనిచేస్తాం. ఉదయం లేచిన దగ్గర ఇంటికి వెళ్ళేదాకా కూడా మన ఇంటికి సేఫ్గా వెళ్తామని ఎవరికి కార్మికుడికి ఎవరికి తెలియదు. ఎంత చిత్తశుద్ధితో అంటే మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ మన ప్రమాదం మనం వెంటాడుతూ ఉంటుంది. ఈ రోజున మనం ఎంత బండి మీద రోడ్డు మీదకి వెళ్ళిపోతే మనం అందరం జాగ్రత్తలు ఎవడో వచ్చి పడతాడు ఏదో ఒకటి జరుగుతుంది. అది ఎప్పుడో రేరుగా ఉంటుంది. ఇది నిరంతరం ప్రతిరోజు ప్రమాదాల మధ్యలో పనిచేస్తే కార్మికులకి ఏ ఒక్క అదృష్టం కొద్ది ఏ ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు అని అంటే అతని సిద్ధశక్తి అతను కల్మషం లేని మనిషి కాబట్టి దేవుడు కూడా ఆయనకు సహకరించాడు కాబట్టి ఈరోజు సజీవుల లెక్కలో బయటకు వచ్చాడు. సేఫ్గా బయటకు రావటం అంటే అతను ఎంత జాగ్రత్త తీసుకున్నా నేను సేఫ్గా సారాన్ని కావడానికి లేదు. నువ్వు చేసే పనికి దేవుడు కూడా సహకరించినప్పుడే నువ్వు సేఫ్గా బయటకు వెళ్తావు. అలాంటి ఆయన పని విధానంతో పాటు దేవుడు కూడా ఆయనకు సహకరించాడు కాబట్టి ఈరోజు క్షేమంగా అందరు ఎంప్లాయీస్ మధ్యలో ఆరోగ్యంగా రిటైర్ అవుతున్నారు. ఒక విషయం మనం చెప్పేది ఏంటంటే మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీకి డైలీ ఎవరికి లేని అదృష్టం మన డిపార్ట్మెంట్కి ఉంటుంది, మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీకి ఉంటుంది. డైలీ కూలికి వెళ్ళే కార్మికుడి నుండి ధనవంతుడి వరకు కూడా, అదేవిధంగా పొలం దున్నే రైతు నుండి కోట్లకు పడగలెత్తుకున్న పారిశ్రామికవేత్తలకు సేవ చేసే అదృష్టం ఒక్క మన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీకే ఉంటుంది. వేరే ఏ డిపార్ట్మెంట్కి ఉండదు. ఇంతమంది లో లెవెల్ నుండి హై లెవెల్ వరకు డిఫరెంట్ స్టేజ్ల వరకు కూడా ఈ అదృష్టాన్ని మనం మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే ధనవంతుడు ఎలాగైనా పని తీసుకుంటాడు నీ దగ్గర నుండి. ధనవంతుడు ఏఈ చేయకపోతే ఏడీ చేస్తారు, ఏడీ చేయకపోతే డీఈ చేస్తారు, డీఈ చేయకపోతే ఏసీ గారు చెప్తే అవసరం ఎండీ గారు చేస్తే పని తీసుకుంటాడు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్. బట్ పేదవాడు మాత్రం నిన్నే నమ్ముకొని వస్తుంటాడు, వాడికి సేవ చేసే అదృష్టం నీకు మాత్రమే వచ్చింది. వాడికి చేసే సేవ నిస్వార్థంగా ఉన్నప్పుడు అది ఏదో ఒక రకంగా నీ కుటుంబానికి నీ పిల్లలకు బ్లెస్సింగ్గా మారుతుంటుంది. దయచేసి మీ దగ్గరికి వచ్చే పేదవాడు ఏ సర్వీస్ కోసం వచ్చినా, సర్వీసే కావచ్చు, మీటరే కావచ్చు, ఏ సర్వీస్కి వచ్చినా ఫ్యూజ్ ఆఫ్ సర్వీస్ నిస్వార్థంగా సేవ చేసి అతని సంతోషానికి మీరు కారకులు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజుల్లో మన డిపార్ట్మెంట్కి అదృష్టం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ లేని కొన్ని కంపేర్ చేస్తే వేరే డిపార్ట్మెంట్ కంపేర్ చేస్తే మనకు చాలా బెనిఫిట్స్ ఎక్కువనే ఉన్నాయి. కొంచెం ఏదో పిఆర్సీ విషయంలో కావచ్చు, ఏదో డిఏఎస్ కూడా మన వేరే డిపార్ట్మెంట్ మన పిఆర్సీ సరే ఈ రోజు లేట్ కావచ్చు, ఇంకో రేపు నేను నెక్స్ట్ మంత్ 2 monthsలో వస్తుంది. అదే వేరే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేరే డిపార్ట్మెంట్ కంపేర్ చేస్తే ఎప్పుడు పిఆర్సీ వాళ్ళు ఎంతవరకు కమిటీలు వేసిన దాఖలా లేదు.
ఇచ్చిన దాఖలా లేదు. ఒకవేళ ఇచ్చినా ఎప్పుడో రెట్రోస్పెక్ట్ ఎప్పటి నుండి ఎఫెక్ట్ అయితే అప్పటి నుండి సార్. ఈ రోజు మన పిఆర్సీ ఒకవేళ లేట్ 2-3 నెలలు లేట్ కావచ్చు, ఈ రోజు వరకు లేట్ కాలేదు. ఒక లేట్ అయినా కానీ ఎఫెక్ట్ ఎప్పటి నుండి ఎఫెక్ట్ చేయాలో అప్పటి నుండి బెనిఫిట్స్ మనకి ఇస్తుంది. అదే స్టేట్ గవర్నమెంట్తో డిఏల విషయాలకు వస్తే ఇప్పుడు దగ్గర 5-6 డిఏలు, ఎన్ని డిఏలు ఉన్నాయో పెండింగ్ మనకి వాళ్ళకి తెలియదు. మనకి ఈరోజు ఒకటి ఉంటే మా అంటే ఒకటి ఉండొచ్చు. కానీ ఏ డిపార్ట్మెంట్ చూసినా అదే మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, వేరే డిపార్ట్మెంట్లు చూస్తే మనకు చూస్తే ఏంటంటే వేరే డిపార్ట్మెంట్ అసలు మెడికల్ కాదు, ఎంత దారుణమైన పరిస్థితి. ఈరోజు అసలే ఫైనాన్షియల్కి ఇబ్బంది ఉన్నారంటే వాడు ఏదో యాక్సిడెంట్ అయ్యి బయటపడితే వాడు హాస్పిటల్ వాడు సొంత డబ్బులు పెట్టుకొని కూర్చోవాలి. అదే ఈరోజు మన డిపార్ట్మెంట్కి అయితే ఎలాంటిదే లేదు. యాక్సిడెంట్ అయిన వెంటనే అది కార్పొరేట్ హాస్పిటల్ నువ్వు జాయిన్ అయిపోతే మనకు క్రెడిట్ కార్డు మనకు ఆ ఫెసిలిటీ ఉంది. అది కొంతమందికి ఉంది. ఆ డిపార్ట్మెంట్లో అదృష్టం చేయటం నువ్వు నేను అదృష్టంగా భావించాలి. ఏదో తల్లిదండ్రులు మన పుణ్య పురస్కారాలు చేస్తే తప్ప ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రాదు. అంత మాత్రమే కాదనుకోకుండా ఈరోజు నువ్వు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ అయిన తెల్లవారి నెక్స్ట్ డే ఇచ్చే బెనిఫిట్స్ ఏదైనా డిపార్ట్మెంట్ ఉందంటే అది ఒక మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అయితే కొన్ని సర్టిఫికేట్లు ఇస్తున్నారు, ఎప్పుడు బెనిఫిట్స్ వస్తాయో తెలుసు. ఎప్పుడు వాళ్ళు ఎన్నో కళలు కంటుంటారు, నేను రిటైర్మెంట్ అయితే నా బెనిఫిట్స్తో నా పిల్లలు భవిష్యత్తు ఒక ఇల్లు కనుకోవచ్చు, లేకపోతే పిల్లలు మ్యారేజ్లు చేయొచ్చు అనేది ఏదో అనుకుంటుంటారు. కానీ ఈరోజు అవి లేకోకుండా ఎంతోమంది మధ్యలోనే చాలా సతమతం అవుతుంది, కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. అలాంటిది లేకుండా మన డిపార్ట్మెంట్ ఈరోజు రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ నీకు ఈరోజు నీ చేతులు కట్టడం ఎంతో అదృష్టంగా భావించాలి. ఇవన్నీ సరిపోనట్టుగా మనం గౌరవ సీఎండి గారు మన ఎంప్లాయీస్ని ఎలా అంటే కుటుంబ సభ్యుల్లాగా భావించాడు. ఎవరు చాలామంది సీఎండీలు చేశారు, చాలామంది సీఎండీలు పనిచేశారు. బట్ ఈ గౌరవ సీఎండీ గారు ఏంటంటే నా ఎంప్లాయీ ఒకవేళ చనిపోతే నా వాళ్ళ భార్య పిల్లల కుటుంబం అంతా బీదిన పడిద్దని చేసి చనిపోయిన ఏదైనా ప్రమాదవశాత్తు నిత్యం ప్రమాదాల మధ్యలో పనిచేస్తాడని చెప్పేసి వాడికి ప్రమాదం జరిగితే ₹1,00,00,000 బీమా ఇన్సూరెన్స్ చేసిన ఒక సంస్థ సీఎండీ. అది చరిత్రలో నిలిచిపోతాడు. అక్కడ చరిత్రలో నిలిచిపోవాల్సిందే. అక్కడ ఎంతోమంది మన ఇంజనీరింగ్ కష్టాలు తెలిసిన వాళ్ళు ఎంప్లాయీస్ ఇంజనీర్లు ఉంటే బాగుంటుంది, మన సంస్థ బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు ఇంజనీర్లు కూడా రాని థాట్స్ మనకు ఐఏఎస్ అధికారికి వచ్చి నీ క్షేమం కోరుకున్నాడు. నీ క్షేమం నాకు ఇంట్లో ఈరోజు ఆర్టిజన్ చనిపోయినా ఎవరు చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబం ₹1,00,00,000 ఇమ్మీడియట్గా ఇచ్చే ప్రాసెస్ పెట్టినట్టే అతను ఒక ఎంప్లాయ్ సీఎండీగా కాదు, అతను ఫ్యామిలీ హెడ్గా ఒక తండ్రిగా లాగా ఉన్నాడు. మనం తల్లి బిడ్డల్లాగా చూస్తున్నాడు. అలాంటి సీఎండీ గారి గౌరవ మర్యాదలు మనం కాపాడటానికి అతను ఇచ్చే ప్రతి టార్గెట్లో కావచ్చు, అతను ఎంతో ఈ రోజున్న టెక్నాలజీని మన డిపార్ట్మెంట్లో ఎంతో ఇంట్రొడ్యూస్ అతి తక్కువ టైంలో నాన్ టెక్నికల్ పర్సన్ అయినా కానీ ఆ టెక్నికల్ ఒక 20-30 సంవత్సరాలు చేసిన టెక్నికల్ పర్సన్ గెయిన్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసి ఈరోజు ఎంతో టెక్నాలజీని మన డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అతను ఇచ్చిన మన సీఎండీ గారు ఇచ్చిన గౌరవ సీఎండీ ఇచ్చిన ఎలాంటి టార్గెట్స్ అయినా మనమందరం మన డిపార్ట్మెంట్లో మెయిన్ కాన్సెప్ట్స్ రెండే ఉంటాయి. మన డిపార్ట్మెంట్ నువ్వు నేను ఎందుకు వచ్చిన ముందు అది తెలియాలి. మన బాధ్యతలు ఏంటి మనం అది తెలుసుకోవటం ఏంటంటే ఒకటే కాన్సెప్ట్, నువ్వు నేను డిపార్ట్మెంట్లోకి వచ్చే కాన్సెప్ట్ ఒకటే, కన్జ్యూమర్లకి 24 గంటల కరెంట్ అందించడం, అందించిన కరెంటుకి నువ్వు డబ్బులు వసూలు చేయటం. ఈ రెండే పనులుగా 24 గంటల కరెంటు అందించట కన్జ్యూమర్కి, దాని కన్జ్యూమర్ వాడుకున్న డబ్బులు మనం వసూలు చేయడానికి ఈ 2 పనులు, మిగతా తోక పనులు చిన్న చిన్నవి ఉంటాయి. ఈ కాన్సెప్ట్లో మనం 24 గంటల కన్జ్యూమర్కి అందించడంలో మాత్రం అదేవిధంగా రెవెన్యూ కలెక్షన్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక లైన్ ఇన్స్పెక్టర్గా తన పిఆర్ అంటే బాధ్యతలు తెలిసినట్టు చేస్తాడు. పనులందరూ చేస్తారు, ప్రజలందరూ ఎవడైనా నోట్ చేస్తారు, ఖాళీగా ఎవడు ఉండడు. కానీ బాధ్యతలతో కూడిన పనులు చేసినప్పుడే మనకి రిజల్ట్స్ ఆశించినట్టు వస్తుంది. ఈ సెక్షన్ ఈరోజు నువ్వు కలెక్షన్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎల్టీ అదర్ దాని కేటగిరీలో ఆన్ పార్ విత్ టౌన్, ఆరెంపల టౌన్ కావచ్చు, ఏదులాపురం టౌన్ కావచ్చు, కొండపల్లి, కూసుమంచి మేజర్ టౌన్స్తో పాటు కూడా ఈక్వలెంట్గా కూడా కలెక్షన్లు ఇక్కడ కూడా అవసరం 1% ఎక్కువనే ఉంది కానీ తక్కువ లేదు అని అంటే ఎంత కమిట్మెంట్తో ఉంటేనో అది వస్తుంది కలెక్షన్. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. ఈ ఎస్పెషల్ నేను వచ్చిన స్టార్టింగ్లో చాలా ఇబ్బంది ఉంది. అరే ఏంటి పరిస్థితి ఏందిరా బాబు, మనోళ్ళందరిని మోటివేట్ చేసి మన బాధ్యతను తెలియజేసినందుకు ఈరోజు ఈ సెక్షన్లు అన్నిటికంటే ఈ కూసుమంచి ఏరియాలో చూస్తే ఈరోజు 1% ఎక్కువనే పర్సెంటేజ్ క్యూములేటివ్ పర్సెంట్ రావడం అంటే అంత ఈజీ కాదు. అన్ని తండాసు ఒక డిఫరెంట్ వరంగల్ కల్చర్ ఉన్న ఈ ఏరియాలో కలెక్షన్ తీసుకొచ్చి కమిట్మెంట్తో తన స్టాఫ్ పనిచేశారు. థ్యాంక్ యూ సార్. చివరగా రిటైర్డ్ అయినటువంటి సన్మాన గ్రహీత యూసుఫ్ అలీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రెడ్డి గారికి, సభాధ్యక్షుల వారికి, లక్ష్మీ గారికి, మా యూనియన్ లీడర్స్ పెద్దవారికి, నా తోటి ఓఎన్ఎం స్టాఫ్కి, నా బంధుమిత్రులకి అందరికీ నా నమస్కారం ఉంది. నేను మా నాన్నగారు వాచ్మెన్ అండి డిపార్ట్మెంట్లో.
1983లో ఆయన ఆరోగ్యం బాగలేక నేనే డ్యూటీ చేశాను. అప్పుడు ఆఫీస్ వర్క్ కృష్ణనారాయణ గారు ఆఫీస్ వర్క్ కంట్రోల్ నేర్పారు. తర్వాత నవంబర్ 85లో నాన్నగారు రిటైర్డ్ వచ్చి వెళ్ళిపోయారు కృష్ణనారాయణ గారు. ఆ సీట్లో ఏఈ గారు భూపతిరావు గారు ఆఫీస్ వర్క్ యూసుకు వామన్రావు గారికి గారు హ్యాండ్ రిసిప్ట్ 75 రూపాయలు చొప్పున 2 ఏళ్ళు ఇప్పించారు. తర్వాత హ్యాండ్ రిసిప్ట్ ప్రాబ్లం అయితే ఇట్లా ఇవ్వకూడదంటే ఏ గారే నేనే సొంతంగా ఇస్తా ఆఫీసర్ తీసుకోవాలంటే సరే అంటే రామారావు గారు ప్రవేశపెట్టిన 1987లో ఈడబ్ల్యూగా పుట్టువేడి నుంచి జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఆఫీస్ వర్కే చేసేవాడు. A to Z సబ్ ఇంజనీర్ గారు చేసే పనులన్నీ చేశారు. మార్చి వచ్చిందంటే 400-500 ఎస్టిమేట్ చేసేవాడు. ఆ రోజుల్లో ఆఫీసర్కి ఎప్పుడు సబ్ ఇంజనీర్ గారు ఆ సీటు ఖాళీగానే ఉండేది. ఇద్దరు చేయండి ఆ ఆఫీసర్కు కాకపోయేది. అట్లా చేసుకుంటూ చివరికి జేఎల్ఎంగా లైన్మెన్గా లైన్ ఇన్స్పెక్టర్గా నిన్న ఈ పశ్చిమ సెక్షన్లో రిటైర్ కావడం జరిగింది. దీంట్లో ఈ సుదీర్ఘకాల సర్వీసులో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. అందులో నేను జూలై 7వ తారీఖున 2002లో ఇక్కడ జాయిన్ కాగానే మా హస్బెండ్ 11 kV యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డాడు. ఏమంటే బీపీ ట్యాబ్లెట్ రేజ్ అయింది. చాలా బాధాకరంగా వారం రోజుల దాకా నేను ఒక విధంగా ఉండి సత్యనారాయణ రెడ్డి గారికి ఫోన్ చేశాను. అదే మన వైండల్ స్టాప్లో ఏదో ఒకటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కనపడని కరెంటు మీద ఉద్యోగం చేయటం అంటే సామాన్యం కాదు. అలాగే నా తోటి కార్మికులకి మీరు కూడా సేఫ్టీ తీసుకొని ఏ గారు సెక్షన్ రివ్యూ మీటింగ్ కానీ ఏడీ గారు పెట్టిన డి గారు పెట్టిన సేఫ్టీగా ఎత్తరాడు వాడి సేఫ్టీగా ఉండండి అంటారు. అలానే సిఎండి గారు కూడా సేఫ్టీ గురించి ఎక్కువ చెప్తారు. మనకు అలాంటి సిఎండి గారు దొరకటం ఎంపీటీసీఎల్కి ప్రతి ఎంప్లాయీకి అదృష్టం. ఈ నాతోటి కార్మికులకి నేను ఒకటే చెప్తున్నాను, మీరు కూడా సేఫ్టీ కావాలి. నాలాగా సర్వీస్ కంప్లీట్ చేసి హ్యాపీగా రిటైర్ కావాలని. అలాగనే నా యొక్క ఈ సర్వీసులో చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. మన కొండాపురంలో 8 కేసులు చనిపోయినాయి. చాలా ప్రాబ్లంగా ఉండే అప్పుడు నారాయణయ్య గారు ఆఫీస్ మీదకి జనాలు వస్తారని చెప్తే ఉదయాసత్యం గారు అడ్డుపడి దానికి బాధ్యత వహించి అవి సర్దుమడి చేశారు. అలానే హ్యాపీగా ఉంది నాకు రిటైర్ కావటం. పెద్దలు డి గారు రావటం, ఏడీ గారు రావటం, మా యూనియన్ లీడర్స్ పెద్ద సార్లు రావడం ఈ ఆనందంగా ఉంది. హ్యాపీ. అలా సయ్యదుల్ అంబియా వల్ ముర్సలీన్. వేదికను అలంకరించిన అధికార యంత్రాంగానికి, అదేవిధంగా బంధుమిత్రులందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. చాలా క్లుప్తంగా వివరించారు. డిపార్ట్మెంట్లో ఆయన చేసినటువంటి సేవల గురించి కొనియాడారు. ఈరోజు ఈ పదవీ విరమణ మహోత్సవానికి మనమందరం కూడా ఇక్కడ మమేకమై ఉన్నాం. నీతికి నిజాయితీకి మారుపేరు
సయ్యద్ యూసుఫ్ గారు. ఇది ఏ విధంగా వచ్చింది? నీతి నిజాయితీ, ఒక క్రమశిక్షణ పెంచిన తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈరోజు ఇంత పైకి ఎదిగారు అన్నారు. సయ్యద్ యూసుఫ్ గారు వారి బాబాయ్ కొడుకుని నేను. 8 మంది అన్నదమ్ములు సయ్యద్ యూసుఫ్ గారు వాళ్ళ నాన్నలు. అందరూ కూడా పెదనాన్న బాబాయ్ కొడుకులు అందరూ కూడా ఎక్కువ శాతం కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. కొంతమంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. బంధువులలో ఏదన్నా ఈవెంట్ జరిగినప్పుడు అప్పుడు ఊరికే కరెంటు పోయేది. ఇంతసేపు చెప్పారు అధికారులు, మాకు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మంచి మంచి దీవెనలు వస్తాయని. కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళకు పోలీసు యంత్రాంగానికి మంచి మంచి దీవెనలు వస్తాయి. అప్పుడు ఊరికే కరెంటు పోయేది. ఒక కార్యక్రమం అవుతుంది, పెళ్ళి. అక్కడ బంధువులు ఎవరో అన్నారు, ఈ కరెంటు వాడికి ఏం పుట్టింది, మాటి మాటి కరెంట్ తీసేస్తాడని. ఎంతమంది అయితే ఉన్నారో వదినలు వాళ్ళందరూ కూడా ఎగబడ్డరు. అంటే మా యొక్క భర్త తన జీవితం మొత్తం ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. టైం ప్రకారం తిండి ఉండదు. ఇటేపు అధికారుల తరపున ఫోన్లు వస్తాయి, ఇటు గ్రామాల తరపున రైతాంగం తరపున ఫోన్లు వస్తాయి. ఆ టెన్షన్లలో ఒక్కొక్కసారి అన్నం తినడం కూడా మర్చిపోతారు. వీళ్ళందరూ మన దేశానికి వెన్నుముక్కలు లాంటి వాళ్ళు. విద్య, వైద్యం, విద్యుత్ శాఖ, న్యాయశాఖ, రైతాంగం మరియు బార్డర్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన దేశానికి వెన్నుముక్కలు. ఆఫీసులో ఉండేది. చాలా మందిలో పోయారు కరెంట్ ఆఫీసులో, నేను కూడా చేస్తాము జాబ్ అని. కానీ అక్కడ విపరీతమైన పాములు, తేళ్ళు, రేగడి భూమి. వర్షాకాలం వస్తే చెప్పులు వేసుకోకుండా నడవాలి అక్కడ. ఒకవేళ చెప్పులు వేసుకొని బై మిస్టేక్ నడిస్తే కాలు చేతులు ఎరగడమే. ఈ విధంగా చాలా మంది కూడా కాలు చేతులు ఎరిగినాయి. Retirement to you. Happy 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 retirement to you. Retirement to you. Happy 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 retirement to you. వచ్చి అల్లాయే దిగి వచ్చి ఆర్మియా ఏమి కావాలంటే
గద్దెలెక్కే గద్దెలొద్దంట ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావాలంటాను స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం పలికించితే గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయి బాధలను ప్రేమించు భాయి బాధలను ప్రేమించు భాయి లేదు అంతకు మించి హాయ్ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు ఏమిటో నీ బాధ ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు బాయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి చుక్కలను కోసుకొని తెమ్మంటావా దిక్కులను కలిపేయమంటావా దింపమంటావా దింపమంటావా ఆ చంద్రుణ్ణి తుంచమంటావా ఆ సూర్యుణ్ణి ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను దోస్తీకి నజరానా దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు నవ్వెరా నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా నవ్వెరా నా
జీవితం స్నేహమే నా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం అంతులేని స్నేహితం సొంతమైనది క్షణం తరతరాల పుణ్యమై కరిగిపోని పుణ్యమై ఇంటి పేరు నేటి నుండి స్నేహాలయం అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం అంతులేని స్నేహితం సొంతమైనది క్షణం మా ఇంటి ముంగిళ్ళు ఆనింగి హరివిల్లు వదిన గారి పాదాలు తిరుగుతున్న మా ఇల్లు చెలిమి పూల చైత్రాలు కొలువు ఉన్న నట్టిల్లు అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం అంతులేని స్నేహితం సొంతమైనది క్షణం మత్సలేని మమకారం నిత్య సిరుల మణిహారం అపురూపం మా కాపురం అనుబంధాల గోపురం చిరకాలపు చిరునవ్వుకే చిరునామావుదా మనం ఆనందానికి స్థానం ఈ నందనం అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం అంతులేని స్నేహితం సొంతమైనది క్షణం తరతరాల పుణ్యమై కరిగిపోయి పుణ్యమై ఇంటి పేరు నేటి నుండి స్నేహాలయం అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం తందానే తందానే
చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగలే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గనగన మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుండే కలకన్నా మరిచేరే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేరే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే
ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట హరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే చేస్తే ఆట కోయిల గొంతున సరిగమలే అల్లరి పాటకు పల్లవులైతే చల్లని మనసుల మధురిమలే అల్లిన పల్లవి చరణాలైతే కన్నె కొట్టి వచ్చాడులే అందాల మామయ్య కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట హరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే చేస్తే ఆనందం అభిమానం మా తోట పువ్వులులే అనురాగం అనుబంధం మా గోటి గువ్వలులే సంతోషం సల్లాపం మా ఇంటి దివ్వెలులే ఉల్లాసం ఉత్సాహం మా కంటి నవ్వులులే ఎవరు మా పోటీ లేరెవరు గుండెల చప్పుడు వింటుంటే కొండలు కోనలు పలికేనంట పండిన మమతలు పలికేలే ఎండలు కూడా వెన్నెలలే కన్నె కొట్టి వచ్చాడులే అందాల మామయ్య కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి రాగాలే తీస్తే పాట హరివిల్లులోని రంగులు నేలకు వచ్చి సరదాలే చేస్తే ఆట ఆశలు ఎన్నో అందరిలోన ఉంటాయిలే కన్నులు ఎన్నో తీయని కలలు కంటాయిలే ఊహలలో నా ఎదలే ఊయలవుగాలిలే ఓ కథలాగా జీవితమంతా సాగాలిలే ఈ కమ్మని రోజు ఇక మళ్ళీ మళ్ళీ రాదంట మా మనసుల మమత ఇక మాసిపోనే పోదంట కన్నె కొట్టి వచ్చాడులే అందాల మామయ్య కన్నె కొట్టి వెళ్ళాడులే ఆ చందమామయ్య ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే
ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా పది చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కునుకులేని వాకిలి మాది అలకలేని అరుగే మాది
మరకలేని మనసే మాది తెరలు లేని తలుపే మాది గొడవ లేని గడపే మాది కరువు లేని కరుణే మాది ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన కలలకు తీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ దివాలి హోలీ కలిసి మెరిసే ఖుషీ మాది పూలదారి రమ్మని పిలిచే తొలి యుగాది ఏదో వైపుగా సాగే జీవితం మళ్ళీ హాయిగా నవ్వింది క్షణం దూరం కాని ఆనాటి స్నేహం కదా చేయందించి మా తోడు నడిచిందిలా దివాలి హోలీ కలిసి మెరిసే ఖుషీ మాది పూలదారి రమ్మని పిలిచే తొలి యుగాది నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే పసిఫిక్ ఓషన్ ని విస్కీగా మార్చేసి ఇండియా కంట్రీకి ఇన్కమ్ తెద్దాము లేకుంటే ఈ దేశం అప్పుల్లో పడుతుంది కంట్రీ అప్పు కింద బ్యాంకుల్లో బంగారం అమ్ముకున్న ర్యాంకు అందుకే మందు కొట్టేసి దేశానికి ఇన్కమ్ తెచ్చి పెడుతున్నాము సాగరాలు తాగేసి మేఘం ఆశారాయి కాస్తే మళ్ళీ సారాయ వస్తే సృష్టంతా బ్రహ్మ చెప్పిందే జరగాలిరా అరే చిందయ్యి చిందయ్యి శివలింగ ఈ సీసాలో దాకుంది నిజంగా దాని సొడాలు కలిపి శుభ్రంగా అరే పెట్టు మీద పెగ్గే సారంగా ఆ చిక్కలెట్టి నెగ్గి కాడంగా ఆ చుక్కల సింగార జడంగా
Thank you.